హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరంలో మన పాఠశాలకు కొత్తగా వచ్చి అడ్మిట్ అయిన విద్యార్థుల వివరములను వేరొక పాఠశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అనే విషయంని ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వారు 2023-24 విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్మిట్ అయిన మరియు ఇప్పటికే చదువుతున్నటువంటి విద్యార్థుల వివరములను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ అనగా చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి చైల్డ్ ఇన్ఫో డేటాని ఎంహెచ్ఆర్డి వారు డిజైన్ చేసినటువంటి యూడేస్ ప్లస్ అనే వెబ్ పోర్టల్ నందు ఇంపోర్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది విద్యార్థులు చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ నుంచి యూడేస్ పోర్టల్లోకి ఇంపోర్ట్ కాక కొంతమంది విద్యార్థులు డ్రాప్ బాక్స్లో ఉండడం జరిగింది. సో అటువంటి డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల వివరములను స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా పాత పాఠశాల నుండి మన కొత్తగా అడ్మిట్ అయిన మన పాఠశాలలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుందారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. udes+.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే మెనూపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మన స్కూల్ యొక్క యూడేస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చా ఇమేజ్ని ఆ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మన యొక్క స్కూల్ డాష్బోర్డ్ అయితే స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో 2023-24 విద్యా సంవత్సరంపై మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే డిఫాల్ట్గా స్కూల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే మెనూపై క్లిక్ చేసినట్లయితే ప్రోగ్రెషన్ మాడ్యూల్, ఇంపోర్ట్ మాడ్యూల్, డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ అని మనకి 3 మాడ్యూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ముందుగా విద్యార్థి యొక్క పెన్ నెంబరు, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినట్లయితే డైరెక్ట్గా ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గోపై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క డేటా కనిపిస్తుంది. ఒకవేళ మిస్ అయినట్లయితే ఆ విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ నెంబర్ కానీ లేని పక్షంలో డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్టు 2023-24 అని కనిపిస్తుంది. అక్కడ స్టేటు ఆంధ్రప్రదేశ్, ఆ విద్యార్థి ఏ మండలం నుంచి మన దగ్గరికి డ్రాప్ అయ్యి వచ్చాడో ఆ మండలంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ స్కూల్ నేమ్ దగ్గర ఆటోమేటిక్గా ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ యొక్క విద్యార్థి ఓల్డ్ స్కూల్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క ఆ స్కూల్లో ఎంతమంది అయితే విద్యార్థులు డ్రాప్ అయ్యారు 2023-24 విద్యా సంవత్సరంలో అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఏ విద్యార్థి అయితే మన దగ్గరికి కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాడో ఆ విద్యార్థికి ఎదురుగా ఇంపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసి గో అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఆ విద్యార్థి యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్టూడెంట్ స్టేటస్ దగ్గర ప్రోగ్రెషన్ డన్ బై ద స్కూల్ స్టడీడ్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2022-23 కరెంట్లీ ఇన్ డ్రాబాక్ నాట్ ఇంపోర్టెడ్ బై ఎనీ స్కూల్ అని చూపిస్తుంది. ఈ విధంగా చూపించినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ పక్కనే రైట్ సైడ్ స్కూలింగ్ డీటెయిల్స్ 2023-24 ప్రజెంట్ క్లాసు, అలాగే ప్రీవియస్ స్కూలింగ్ డీటెయిల్స్, స్కూల్ నేము, క్లాసు, యూడేస్ కోడ్ కనిపిస్తుంది. కిందని ప్రోగ్రెషన్ స్టేటస్ 2022-23లో క్లాస్ని, ఇంపోర్టు, సెక్షన్ని, డేట్ ఆఫ్ అడ్మిషన్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ ఇంపోర్ట్ ద స్టూడెంట్ అని మనకి స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చి ఇంపోర్ట్ ఆప్షన్ కన్ఫర్మ్పై క్లిక్ చేస్తే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని మనకి ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఏ విధంగా మన పాఠశాలలో ప్రోగ్రెషన్ యాక్టివిటీలో స్కూల్ వైజ్గా, క్లాస్ వైజ్గా, సెక్షన్ వైజ్గా అంతమంది స్టూడెంట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఏ విద్యార్థి మిస్ అయ్యాడు అన్నది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ విద్యార్థి ఏ స్కూల్ నుంచి అయితే మన స్కూల్కి జాయిన్ అవ్వడానికి వచ్చాడు అన్నది మనం ఐడెంటిఫై చేసుకొని ఈ విధంగా ఈ ప్రాసెస్ ప్రకారంగా ఇంపోర్ట్ చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో.